స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జననేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. మహేశ్వరం నియోజకవర్గం మందమల్లమ్మ చౌరస్తాలోని మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెత్తుల్లా గ్రామంలో ఘోరం. ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూస్తే మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని అల్మాస్గూడలోని వైఎస్ఆర్ పార్క్ వద్ద మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జననేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం స్కూల్ పిల్లలతోటి కలిసి కేక్ కట్ చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి. ఈ కార్యక్రమంలో బడంగపేట అధ్యక్షులు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, రాళ్లగూడెం సంతోష శ్రీనివాస్ రెడ్డి, మల్గారి శ్రీకాంత్ రెడ్డి, చప్పిడి సంతోష్ రెడ్డి, కుంచే నాగేందర్ రెడ్డి, దిండు శ్రీనివాస్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, నాగరత్నం, యాదయ్య, వినోద్ నాయక్, భీమిడి చంద్రపాల్ రెడ్డి, నయనాచారి, విజయ్, అరుణ్ రెడ్డి, గిరి, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మందమల్లమ్మ చౌరస్తాలోని జననేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి విచ్చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ చెల్లా బాలరెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్మన్ పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎంపీటీసీ సిద్ధాల దశరథ్ సురేందర్ రెడ్డి, ఫైలా శేఖర్ రెడ్డి, కీసర యాదగిరి రెడ్డి, అలాగే మీర్పేట మహిళా అధ్యక్షురాలు కె పద్మ, మహిళా నాయకురాలు అరుణ, మాంకాళి యాదయ్య, రాజ్ కుమార్, అంజయ్య, కాలా కుమార్, కె సంతోష్, సైదులు, పరశురాం, విజయరెడ్డి, సుభాష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెత్తుల్లా గ్రామంలోని ఘోరం. 8 సంవత్సరాల పాపపై 50 సంవత్సరాల వ్యక్తి లైంగిక దాడి. చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడిన బోడా నరసింహ. పాప కేకలు వేయటంతో పరారైన నరసింహ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు, నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలింపు. పోలీస్ స్టేషన్ ముందు బాలిక బంధువులు, నాయీ బ్రాహ్మణ్ సంఘం నేతలు ఆందోళన. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటున్న నాయీ బ్రాహ్మణ్ రాష్ట్ర అధ్యక్షులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండల పరిధిలో ఉన్నటువంటి ఇలైకాన్గూడెంలో పిత్తుల్లా గ్రామంలో ఒక నాయి బ్రాహ్మణ కులానికి చెందినటువంటి గడల కృష్ణ గారి కూతుర్ని అదే గ్రామ వాసి నరసింహ అన్నటువంటి వ్యక్తి 10 రూపాయల చాక్లెట్ చూపించి అమ్మాయికి మభ్యపెట్టి, అమ్మాయి 8 సంవత్సరాల అమ్మాయిని నీకు చాక్లెట్ తినిపిస్తానని మభ్యపెట్టి తీసుకొని పోయి అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపిన సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసినటువంటి విషయం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా దేశంలో ఎన్నో చట్టాలు వస్తున్నాయి, ఎన్నెన్నో వస్తున్నాయి, కానీ అయినా కానీ బడుగు బలహీన వర్గాలపైన, లేబర్ పని చేసుకున్న వాళ్ళపైన, కూలి పని చేసుకున్నటువంటి వ్యక్తులపైన, మరి అమాయకులమైనటువంటి చిన్నపిల్లలపైన ఇటువంటి క్రూరులు, ఒళ్ళు బలిచినటువంటి కొడుకులు, మృగాలు ఈ యొక్క ఇటువంటి పాశవికానికి గురి చేయడం అనేది సభ్య సమాజం అలాంటి వారిని సమాజం నుంచి వెలువడాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా జూన్ 1వ తారీఖు నుంచి కూడా చట్టాలలో భారీ మార్పులు చేసినామని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మరి ఆ భారీ మార్పులతోటి ఎవడైతే నరసింహటువంటి వ్యక్తి ఆ పాప పైన అత్యాచారం చేసిండో వారిని కఠినంగా శిక్షించి ఉరిదీయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సమాజంలో ఇలాంటి మూర్ఖులు, ఇలాంటి నరరూప రాక్షసులు ఉండొద్దంటే ఉన్నటువంటి చట్టాలను కఠినంగా చేసి వీరిని ఉరిశిక్ష చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భాలతో బతుకుతా ఉన్నాడు. ఏమవుతుందో అనే ఆందోళనలో ఉన్నాడు.
వారి కూడా పోలీస్ మరియు ప్రభుత్వం కూడా ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే బాధిత కుటుంబం ఉందో, ఏదైతే అమ్మాయిని ఇచ్చేసినారో ఆ బాధిత కుటుంబానికి ప్రభుత్వము ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క అత్యాచారానికి గురైనటువంటి ఆ పాపని ప్రభుత్వము మంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉందని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రానున్న రోజుల్లో ఇలాంటి వ్యక్తులకు చాలా పనిష్మెంట్ ఇచ్చి మరి ఇంకొక వ్యక్తి కూడా మరి అమ్మాయిల పైన కన్ను చూపు కూడా చూడొద్దుకుంటా చేయాలంటే ఇలాంటి వ్యక్తులని కఠినంగా శిక్షించి ఉరి తీయాలని కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కృష్ణ అనే నాయబ్రహ్మణుడు అతని పాప 8 సంవత్సరాల పాపను ఆడుకుంటుండగా అదే గ్రామంలో ఉన్నటువంటి బోండ నరసింహ అనే వ్యక్తి 50 సంవత్సరాలు గల వ్యక్తి అమ్మాయికి మభ్యపెట్టి చాక్లెట్ ఇప్పిస్తా అని చెప్పి తీసుకొని వెళ్ళి అత్యంత కిరాతకంగా అమ్మాయిని అత్యాచారం చేసిండు. కాబట్టి అటువంటి వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని, ఉరిదీయాలని, మరి ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం అతనిపైన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మరియు అతడు చాలా బీద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, ఏమి లేనటువంటి వ్యక్తి. అమ్మాయికి జరిగినటువంటి దాని వలన అతడు చాలా బాధపడుతున్నాడు. అతడు ఎందుకంటే గ్రామంలో నాయబ్రహ్మణ కుటుంబాలు 2-3 ఉన్నాయి కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో గ్రామంలో నా పైన దౌర్జన్యం జరుగుతుందో అని బాధపడతా ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వము తప్పనిసరిగా ఈ యొక్క పోలీస్ సంస్థ కూడా అతనికి ప్రొటెక్షన్ ఇచ్చి న్యాయం చేయాలని పోలీస్ సంస్థను కూడా కోరుతున్నాము. ప్రభుత్వం కూడా వాళ్లకు ఆ బీద కుటుంబానికి అమ్మాయికి జరిగినటువంటి అన్యాయానికి ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి అతనికి ప్రభుత్వం ఆదుకోవాలని, అమ్మాయికి వైద్య పరీక్షలు చేయించి అమ్మాయి ఫ్యూచర్ కోసము ప్రభుత్వము తగిన చర్య తీసుకోవాలని చెప్పని మేము నాయబ్రహ్మణ సేవా సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా నేను ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను. నిన్న ఉదయం నుండి బాగా తాగి ఇంటికి చుట్టూ దిగిన ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన అటవీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గజ్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి, స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా మొక్కలు నాటే వన మహోత్సవ కార్యక్రమం ఈ రోజు నుండి ప్రారంభించామన్నారు. ఇక ఇప్పటికీ 60 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం ప్రకృతిని కాపాడుటకు బాధ్యతతో మొక్కలు నాటడం చేపట్టిందని, వాటిని కాపాడే బాధ్యత అక్కడ నివసించేటటువంటి స్థానికులదని అన్నారు. ఈ రోజు జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో 56 ప్రాంతాల్లో 7,000 మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో కాకుండా మంచి ఆక్సిజన్ ఇచ్చేటటువంటి మొక్కలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటుగా మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి, స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పరమేశ్వర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం కూడా వదిలిస్తలే మళ్ళీ మీ ముందు కూడా ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి. ఎక్కడెక్కడైతే చెట్లు స్పెషల్లీ స్కూల్స్ లోపల వాటి లోపల ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ప్లేసెస్ లో ఏదైతే మనము ప్రైవేట్ ప్లేసెస్ లో ఏదైనా ఇన్సైడ్ బిల్డింగ్స్ నాటుతున్నామో అక్కడ మేము ట్రీ గార్డ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. జై హింద్ సార్. కొంతమంది ఏమో వాయిదా ఏమంటారు, కొంతమంది కావాలంటారు. తప్పకుండా ప్రభుత్వ పరిశీలన ఉన్నది. మేము ఈ ప్రభుత్వం రావడానికి ముఖ్యమైనటువంటిది
నిరుద్యోగ సమస్యకు సంబంధించిన ఒక అంశం, ఉద్యోగాలకు సంబంధించిన అంశం. దాని విషయంలో మాకు చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉన్నది. మీరు స్టూడెంటా, రిపోర్టరా, ఎవరైనా సరే జవాబు చెప్తున్నా. ఇక్కడేనో రిపోర్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్, జేఎల్ఎం కూడా నన్ను అడగాలి. ఇది ఓన్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా రెడీ. నేనేమంటాను, ఇది ప్రెస్ కాన్ఫరెన్స్. నేను తప్పకుండా ఉద్యోగాల పట్ల మాకు కన్సర్న్ ఉంది. రైట్, చెప్పండి వాళ్ళ ప్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన జిహెచ్ఎంసీ ఏరియాలో 1 కోటి మొక్కలను ఇంటింటికి పంపిణీ చేయడంతో పాటుగా 30 లక్షల మొక్కలను జిహెచ్ఎంసీ పక్షాన 150 మంది కార్పొరేటర్ ఏరియా లోపల అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సహకారంతో నాటాలనేటువంటి ఒక దీక్ష తీసుకోవడం జరిగింది. మొక్క నాటడం అంటే భవిష్యత్ తరానికి వచ్చేటువంటి జనరేషన్స్ కు మనం ఒక సహకారం అందించినట్టు ఇప్పుడున్నటువంటి వాళ్ళందరం. రేపు పర్యావరణం నుంచి మాస్కులు పెట్టి ఈరోజు మొక్కలు పెంచడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎవరెన్ని చెప్పినా, ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం కాబట్టి ప్రభుత్వం పక్షాన ఈరోజు జంట నగరాల ప్రజల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం పక్షాన దయచేసి మొక్క నాటడమే కాదు, దాన్ని సరైన విధంగా పెంచడం కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరుతా ఉన్నాం. ఇది ఎవరి కొరకో చేస్తున్నట్టు కాదు, ఇది సమాజంలో ఒక బాధ్యత. రోజు మొక్కకు నీళ్లు పోయడం ద్వారా కూడా పుణ్యం పురుషార్థం ఉన్నట్టుగా మానసిక సంతోషంతో పాటుగా సమాజానికి రాబోయే తరం మనను క్షమించకుండా ఉండేటువంటి విధంగా, అంటే ఒకవేళ మనం ఇదే విధంగా పొల్యూషన్ ఇంప్రూవ్మెంట్ చేసినట్టయితే వచ్చే తరం మనను క్షమించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అందరం కూడా దయచేసి ఇది ఎవరిదో బాధ్యత, నాకేం సంబంధం అనేటువంటి అంశం లేకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలందరూ తప్పకుండా వాళ్ళ తండ్రి పేరు మీదనా, తల్లి పేరు మీదనా, కుటుంబ సభ్యుల పేరు మీదనా, లేదా వాళ్ళ పేరు మీదనా, ఏదైనా పుట్టినరోజు ఏమైనా కారణం కావచ్చు, మొత్తానికి మొక్క నాటడము పెంచడము చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వం పక్షాన జంట నగరాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే మొక్కలు నాటుతున్నారు కానీ ఎక్కడ కూడా ఇంట్లో అశోక్ అని పిలుస్తారు, బయట చంటి అని పిలుస్తారు. దాంట్లో ఏం లేదు, అందరూ కూడా చెట్లే కదా, ఏం లేదు. దాంట్లో ఎవరైనా అన్నిట్లలో కోడి గంటకెళ్ళి విప్పినది ఏదో వనమోత్సవమైన ఒకటే, హరితహారమైన ఒకటే. ఆయనకి ఇష్టం ఆయన అది అనిపించింది, మాకు ఇష్టం ఇది అనిపించింది. ఎవరు తప్పే లేదు కదా, చట్టం నేరు. వనమోత్సవం అంటే ఏమన్నా అది సీరియస్ గా మొక్కలు పెట్టే సందర్భంలోనే ఎలక్ట్రికల్ వైర్స్ కింద పెట్టద్దన్నాం. ఒకవేళ పెడితే కూడా మొక్కలు పెడితే రోడ్డు ట్రిమ్మింగ్ చేయాలి తప్ప కంప్లీట్ కిందికి కొట్టేదని ఎలక్ట్రిసిటీ ఆదేశాలు ఇచ్చాం. ఊరికేనే దానికి వైర్కు కొద్దిగా అందంగానే కిందికి కొట్టేస్తాను. మన ఇద్దరు ఎన్పీటీసీఎల్, ఆయన సిపిటీసీఎల్ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా అటువంటి విధంగా జరగదు. కానీ మనం కూడా పెట్టేటప్పుడు ఎవరైనా సరే ఎలక్ట్రిసిటీ వైర్స్ కింద పెట్టద్దు. మొక్క పెట్టాక వైర్లు వేస్తే దానికి సంబంధించి అప్పుడు దాని విధంగా ట్రిమ్మింగ్ చేస్తే సరిపోతాయి. మంత్రి గారు, మొక్కలు ఎట్లాంటి మొక్కలు పెడుతున్నారు? ఆక్సిజన్ ఏమన్నా ఉపయోగపడుతుందా? లేకపోతే గతంలో షో వస్తుందని, తొందరగా పెరుగుతాయని, దాని మీద పిట్ట కూడా వాలకుండా, గూడు కూడా పెట్టకుండా, పువ్వు కూడా ఉయ్యకుండా ఉన్న చెట్ల పేరు మీద లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని అవన్నీ ఓనోకార్పస్. మేము అట్లా కాకుండా అటవీ శాఖకు సంబంధించిన సలహా సూచనలు తీసుకుంటా. మీరు అన్నటువంటి పాయింట్ని మళ్ళొక్కసారి కూడా మేము కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఎక్కడ కూడా పొల్యూషన్ క్రియేటివ్ చేసేటువంటి ప్లాంట్స్ అసలే ప్లాంట్ చేయకుండా ఉండాలి, తగిన చర్యలు తీసుకోవాలని నేను అటవీ శాఖ మంత్రి గారిని, అటవీ అధికారులను కూడా కోరుతాను. వెల్ టేకెన్ పాయింట్. డెఫినెట్లీ అది ఒక పాజిటివ్ ఇష్యూ. మనం మొక్క పెట్టడం ద్వారా ఆక్సిజన్ కాకుండా కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతాయంటే మనకు తప్పు చేసినట్టే కదా. ఇప్పుడు మన దగ్గర మొక్కలు ఎన్ని ఉన్నాయి? 30 లక్షల మొక్కలు పెడుతున్నామంటున్నారు. మంత్రి బీసీ మరియు ట్రాన్స్పోర్ట్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మరియు నా తోటి కార్పొరేటర్ మా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి, మరి నా తోటి కార్పొరేటర్లందరికీ, మరియు కమిషనర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, లక్ష్మారెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి అండ్ మా కార్యకర్తలకి
అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు చాలా సంతోషమైన రోజు. మీ అందరికీ తెలుసు ఈ రోజు 30 సర్కిళ్ల లోపల కూడా ఈ మా గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేటివ్ తీసుకుందో వన మహోత్సవం స్టార్ట్ చేయాలన్నది ఈ 8వ తారీఖు నాడు ఈ రోజు 30 సర్కిల్లో కూడా 7,135 చెట్లు కూడా నాటబోతున్నాము. అయితే ఈ ఇయర్ లో మేము ఆల్మోస్ట్ 30 lakhs చెట్లు నాటాలని మేము గవర్నమెంట్ నిర్ణయించింది. అదే విధంగా అంటే ఇది ఎట్లా మేము స్టార్ట్ చేయాలనుకున్నామంటే మీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ టైం లాగా ఈసారి కూడా ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వడం, అన్ని చెట్లు మొక్కలన్నీ కూడా ఇంట్లలో ప్రతి ఒక్కరికి అందించేటట్టు, మరియు ఈ చెట్లని మీడియన్స్ లోపల కానివ్వండి ఆర్ మియావాకి విధంగా కానివ్వండి ఆర్ మన 2 సైడ్ రోడ్డు ఇరువైపులా కూడా అన్ని విధంగా ఆల్మోస్ట్ 30 lakhs ఈ ఇయర్ నాటాలనేసి గవర్నమెంట్ నిర్ణయించింది. అది మేము ఆహ్వానిస్తున్నాము. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఆల్మోస్ట్ 7,000 కదా 7,000 మొక్కలు ఎవ్రీ సర్కిల్లో ప్రారంభోత్సవం వీలు చేశారు. అండ్ అదే కాకుండా మీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ ఇయర్ మరి 2021 లోపల మనకి గ్రీన్ ట్రీ అవార్డు కూడా అంటే సిటీ అంతర్జాతీయ అవార్డు కూడా గ్రీన్ ట్రీ అవార్డు దొరకడం మనకి చాలా ఇండియాలో ఒకటే మేయర్ ఎవరైతే చూస్ అయ్యారంటే అది హైదరాబాద్ మేయర్ గా నేను వెళ్ళి వాషింగ్టన్ DC లోపల మన అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అండ్ అదే విధంగా అది స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ఈసారి కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అందరినీ మేము అపీల్ చేస్తున్నాం ఏంటంటే మనం వాతావరణం కాపాడుకోవాలంటే ఆహ్లాదకరమైన ఇది చేసుకోవాలంటే మనం అందరం కూడా చెట్లు నాటాలి. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ప్రతి ఒక్కరు మా ఒక సిబ్బంది ఇంటింటికి వచ్చి చెట్లను పంపిణీ చేయడానికి మా ప్రజాప్రతినిధులను దీన్ని యూజ్ చేసుకుంటారు. వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి మొక్కలు నాటాలనేసి ప్రతి ఒక్కరిని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని సర్వే నంబర్ 1లో వెలిసిన భారీ నిర్మాణాలు కూల్చివేస్తున్నటువంటి అధికారులు అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అరెస్ట్. సీలింగ్ భూమిలోని నిర్మాణాలు కూల్చివేశాము అధికారులు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిపై మండిపడ్డ ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి. ఫిర్జాదిగూడలో కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం. తన అల్లుడు అమర్ సింగ్ ను మేయర్ చేయాలని అక్రమస్తులను కూడబెట్టుకోవాలనే కుట్రలో భాగమే ఈ కూల్చివేతలు. పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నాం. బాధితులు మా నిర్మాణాలను HMDA ఫిర్జాదిగూడ మున్సిపల్ నుంచి అన్ని అనుమతులు కూడా మాకు ఉన్నాయని బాధితులు అంటున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు మా స్థలాలకు NOC కూడా ఇచ్చారు. బాధితులు ఫిర్జాదిగూడలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య కొనసాగుతున్నటువంటి విభేదాలు ఉన్నాయి. బాధితులు కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మా నిర్మాణాలను కూల్చివేయిస్తున్నారని బాధితులు అంటున్నారు. కావాలంటే మేయర్ కావాలంటే దమ్ముంటే మళ్ళా పోటీ చేయి. ఇదే ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో నువ్వు వస్తావా, నీ కొడుకు వస్తారా, నీ అల్లుడు వస్తారా, నీకు చేతనైతే పోటీ చేయి. మేయర్ క్యాండిడేట్గా ముందే అనౌన్స్ చేసుకో. నేను పోయినసారి మేయర్ క్యాండిడేట్ అని చెప్పి నేను ఇక్కడ ప్రచారం చేసిన. ఈసారి కూడా నీకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు నేనే మేయర్ క్యాండిడేట్ అనౌన్స్ చేయి. ఇక్కడ నీ ఓటు పెట్టుకో. ఫిర్జాదిగూడలో గెలిచి చూపి తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర ఇంకా 6 నెలలు కూడా లేదు పదవి. మాకెంత జనవరి 26 లాస్ట్. ఈ యొక్క 6 నెలల్లోపే పదవి పుంజుకొని సంపాదించుకోవాలి. నేను చెప్తున్నా వాటి అందరికీ 6 నెలల తర్వాత మాదే ప్రభుత్వం, 4 ఏళ్ళు మా ఇష్టం వచ్చింది చేస్తున్నాం అని చెప్తున్నట. నేను ఉన్నంత వరకు, మేము ఉన్నంత ఫిర్జాదిగూడ ప్రజలున్నంత వరకు నీ ఆటలు సాగనీయ సుధీరెడ్డి. ఇట్లాంటిది ఏమైనా తాత్కాలికంగా నష్టం చేస్తుండొచ్చు. భూమి అయితే గుంజుకపోలేవు కదా, భూమి ఇక్కడే ఉంటుంది. భూమి ఏడికి పోదు.
కోర్టులు ఉన్నాయి, కోర్టుల మీద మాకు గౌరవం ఉంది, లేకపోతే అధికారుల మీద అప్పీల్ చేసుకుంటాం అవసరమైతే తప్ప ఇట్లా మేము భయపడి ఈ యొక్క పీర్జాదిగూడలో కార్పొరేటర్లు వచ్చి నీకు లొంగి జీవుజురు అని దండం పెట్టి నీకు కాలు పెట్టేది నీకు కలెక్టర్ గారు దీన్ని సీలింగ్ ఏదైతే ఉందో బియ్యమని చెప్పి మున్సిపాలిటీకి ఇస్తే 10-11 సీలింగ్ 1 నెంబర్ కలెక్టర్ గారు 3 జోలికి పోలే. అయినా సరే 3 ఎకరాల సీలింగ్ ల్యాండ్ అంటారు. 3 ఎకరాల సీలింగ్ ల్యాండ్ అయితే పట్టదారుకు దీంట్లో కాంగ్రెస్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు. ఇవ్వని పడతాను ఇష్టం అన్నట్టు బూతులు తిడుతున్నామట. అయ్యా నీ నైజం అది, నీ దొరతనం ఇంకా పోలే, అట్లే ఉంది దొర అని కాలు మొక్కించుకునే పని ఇంకా నీకు అట్లే ఉంది. నీకు రేపు నువ్వే రాయికి ఏదో వండుకొని ఇంట్లో వండుకొని ఫోన్లలో రాయికి కాదు. నీకు చేతనైతే ప్రజాక్షేత్రంలోకి మలుగు పోటీ నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా చూద్దాం తప్ప ఈ నష్టం పెట్టుకొని సిగ్గు శరం లేకుండా ఇంత దారుణమైన డిమాలిషింగ్ పాల్పడుతున్నావు సుధిరెడ్డి. నిజంగా నీకు ఈ యొక్క పిజ్జా కూడా ప్రజలు చీపడతారు. జాగ్రత్త మనుషులని మీ వాళ్ళకి ఇంత
కేవలం 3 ఎకరాలు ఉన్నప్పుడు అసలు ఆ పట్టదారు అమ్మిందే దీంట్లో 2 ఎకరాలు, 9 ఎకరాలేమో పాఠశారథి, ఇప్పుడైతే సారథి స్కూల్ ఉందో వాళ్ళకి అమ్మిండు. 2 ఎకరాలు ఈ రామదాస్ అండ్ వీళ్ళందరూ కొన్నారు. అంటే 9, 2, 11 ఎకరాలు మాత్రమే అవుట్ ఆఫ్ 18 ఎకర్స్ ఈ యొక్క పట్ట భూమి దీంట్లో ఉంది. మిగతా 6 ఎకరాలు 7 ఎకరాలు ఏదైనా ఉంటే అది సీలింగ్ ఉంటే తీసుకోర్రు, ఎవరొద్దన్నారు. ఎక్కడైతే పట్టా భూమి ఉందో పట్టా భూమిలోకి వచ్చి రిజిస్టర్డ్ ప్లాట్ ఏవైతే పట్టదారు ఉన్నారో పట్టదారు రిజిస్ట్రేషన్ చేసిన భూమిలో అసలు మీరు ఎట్లా వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కేవలం బీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి. ఇక్కడ మేయర్ ఏదో జర బాగా పనిచేస్తుండు, పబ్లిక్లకు ఏదో బాగా సేవ చేస్తుండు, మంచి బ్రహ్మాండంగా రోజు తప్పిసి రోజు నీళ్లు కేసీఆర్ పుణ్యాన మంచిగా నీళ్లు ఇస్తున్నాం, ఇక్కడ మంచి కరెంట్ ఇస్తున్నాం, ఇక్కడ వైకుంఠధామాలు ఇక్కడ రోడ్లు ఉన్నాయి, ఇట్లా పార్కులు సేవింగ్ చేసినాం, ఇంత చేసినాం. కానీ ఇదంతా మీరంతా కప్పిపుచ్చడానికి మీ అల్లుడిని చేసుకొని మీరు దీన్ని ఒక అడ్డాగా మలుచుకోవాలని పీర్జాదిగూడని అడ్డా చేసుకొని మీరు దోపిడీ చేయాలి, ఇక్కడ 100 కోట్లు సంపాదించాలని చెప్పి ఇవన్నీ కాపాడుకుంటూ వస్తున్నాం ఏళ్ల నుంచి. 4.5 ఏళ్ళు నేను ఇక్కడ మేయర్గా ఒక్కరిని కూడా ఇక్కడ లంగల్ని దొంగల్ని రానియలే, ఒక్కరిని కూడా డబుల్ రిజిస్ట్రేషన్ ఎంకరేజ్ చేయలే, మేము ఒకరిని కూడా దొంగ డాక్యుమెంట్ ఎంకరేజ్ చేయలే. ఇదే అమర్ సింగ్ ఎవరైతే మీ అల్లుడు ఉన్నాడో మీ అల్లుడు ఈ రోడ్ నెంబర్ 1, 2, 3 పైన కేసు వేసిండు. హైకోర్టు నుంచి ఒక కాగితం తీసుకొస్తే ఆ కాగితాన్ని బలం లేదని చెప్పి మేము దాన్ని పక్కన పెట్టి దాంట్లో కూడా మున్సిపల్ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొట్టుకున్న ప్రజలకు అన్యాయం కావద్దని. మరి మీ అల్లునికి ఈ సత్యనారాయణపురం మొత్తం మన దోపిడీ చేయాలి, లింక్ డాక్యుమెంట్లన్నీ సాలడ్ జంకంచె మీదే ఉంది కాబట్టి ఆ సాలడ్ జంకంచెలో మీ అల్లుడి తాతలు ముత్తాతలు అమ్మిరు కాబట్టి వాళ్ళ పేరు చెప్పి మళ్ళీ మొత్తం సాలడ్ జంకంచె 350 ఎకరాలు మళ్ళీ లిటిగేషన్ క్రియేట్ చేసి అని చెప్పి సుధీర్ రెడ్డి 100 కోట్లు దీంట్లో దోసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తుండు. మరి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రెవెన్యూ మంత్రి గారికి వాళ్ళకి దయచేసి నాకు తెలియకుండొచ్చు, వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇట్లాంటి చేయరు. మరి అయ్యా నేను ఒకటే చెప్తున్నా, సుధీర్ రెడ్డి గారు మీరు 100 కోట్లు దోసుకోవాలంటే వ్యాపారం చేయరు, నా లెక్క మస్తు సంపాదిస్తారు, లేకపోతే ఇంకెక్కడన్నా ఏమన్నా ప్లాట్లో భూమిలో కొనమురి మీరు అక్రమంగా సంపాదిస్తానని చెప్పి మీ యొక్క అల్లుడిని అడ్డం పెట్టుకుని మేయర్ అయినాక ఈ 350 ఎకరాల్లో లిటిగేషన్ క్రియేట్ చేసి ఈ 350 ఎకరాల్లో మళ్ళా డబల్ రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ మీరు ఏదో కబ్జా చేయాలని చెప్పి 100 కోట్లు సంపాదించే చూస్తున్నావు. సుధీర్ రెడ్డి జాగ్రత్త, ఇది తప్పు. ప్రజలకు ఇప్పుడు ముందే నువ్వు ఉసురు పోసుకున్నావు. ఇదే పర్వతాపూర్ ప్రజలు నిన్ను ఓడగొట్టిరు గతంలో, నిన్ను చీ అన్నారు. నిన్ను వస్తే ఇక్కడ ఆడోళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఘనత నీది. నీళ్ళు అడిగితే నీళ్ళు ఎవరి కోసం వచ్చిరు, ఇక్కడ ఎందుకు బతకనికి వచ్చిన నువ్వు ఇలా టీచర్లను కూడా అవమానించిన నువ్వు, అట్లా మహిళలను అవమానించిన నువ్వు, చిన్న ప్లాట్లను అవమానించిన నువ్వు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటుంటే సెటిల్ అయిన నువ్వు వాళ్ళని ఈ అందరినీ కూడా నువ్వు ఇవాళ ఏమైనా డిసీవ్ చేసిన వాళ్ళందరూ చీగొట్టిరు నీకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదంటే నీ దోపిడీలు తెలిసినాయి కేసీఆర్ సార్కి. నువ్వు ఎక్కడెక్కడ దోపిడీలు చేస్తున్నావో ఆడ ఇన్ఫోసిస్ అని బెదిరించిన పెద్ద ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చినాయి. ఇక్కడ ప్రజలతో చీయగొట్టించుకుంటున్నావు నువ్వు. ఇవన్నీ కథనాలు వచ్చి నీకు గౌరవ కేసీఆర్ గారు నీకు ఆ రోజు బీఫామ్ ఇయ్యక నువ్వు 5 ఏళ్ళు ఉన్నా కూడా నీ కొడుక్కి పూనీలే పాప అని చెప్పి నీకు మేడ్చల్ జడ్పీ చైర్మన్ కూడా ఇచ్చారు. ఇంత దారుణమైన సుధీర్ రెడ్డి ఇప్పుడు కూడా చెప్పినమాట, మా వాళ్ళు వస్తే నీ దగ్గరికి ఆ పోచేయని ఫోన్ చేయమను నేను ఆపుతా అని. అంటే నీ దగ్గర ఉందా ఈ ప్రభుత్వం? నీ ఇంట్లో నుంచి నడిపిస్తున్నావా? ప్రతాప్ సింగారంని ఒక అడ్డ పెట్టుకున్నావా? ప్రతాప్ సింగారం అడ్డ పెట్టుకుని
లేకపోతే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావా నాకు అర్థమైతే లేదు. మరి కలెక్టర్ నీకు తొత్త, మున్సిపల్ ఆఫీస్ నీకు తొత్త, మరి మన ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్ నీకు తొత్త. బెదిరిస్తున్నావట రెవెన్యూ ఆఫీసర్ని, ఎంఆర్ఓని అడ్డగోలుగా తిడుతున్నావట. రికార్డింగ్లు కూడా ఉన్నాయి. అడ్డగోలుగా తిడుతున్నావట, ఆడియోని తిడుతున్నావట, ఎంఆర్ఓని తిడుతున్నావట. కుత్బుల్లాపూర్ దుండిగల్ పిఎస్ పరిధిలోని గండిమైసమ్మ చౌరస్తాలోని నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాడీని గాంధీ హాస్పిటల్కి తరలించిన పోలీసులు. అది ప్రింటింగ్ అట్లేం లేదు, మీకు ఏమైంది? గండిపేట మండలంలో అక్రమ నిర్మాణాలపై కొరడా. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చేసిన కబ్జాకారులు, కబ్జా చేసిన అక్రమ నిర్మాణాలను కూల్చి వేసినటువంటి రెవెన్యూ అధికారులు. హిమాయత్ సాగర్ సర్వే నెంబర్ 37లో గల 1000 గజాల స్థలంతో పాటుగా కిస్మత్పూర్ సర్వే నెంబర్ 132లో వెలసినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా నేలమట్టం చేసినటువంటి అధికారులు. తెల్లవారుజామున జేసీబీల సహాయంతో నిర్మాణాలను తొలగించిన రెవెన్యూ సిబ్బంది. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన గండిపేట తహసీల్దార్లు.
ఎల్లో కలర్ నుంచి ఫోన్ మాట్లాడుతున్నాడు వీడియో రికార్డ్ చేస్తాడు పడదలే పడదలే ఇంకా పడదు उधर खींच लो उधर खींच लो डिसिप्लिन ग्लोट मान పబ్లిక్ అండ్ మనోళ్ళు కేవ్ పబ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన మాదాపూర్ డీసీపీ వినోద్.
మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ స్పెషల్ పార్టీ చేశారు. దీనికి బెంగళూరు నుండి డీజేను రప్పించారు. ఈ పార్టీకి డ్రగ్స్ తీసుకుని రావాలి అనేది థీమ్. ప్రత్యేక కోడ్ ద్వారా ఈ పార్టీకి ఆహ్వానం అందించారు. గంజాయి కూడా సేవించారు. బయట తీసుకునే పార్టీకి వచ్చారు. అందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. డ్రగ్స్ తీసుకుని రావాలనేది ఈ పార్టీ థీమ్. ఎవరు ఎక్కువ గంజాయి సేవిస్తే వారికి ప్రత్యేక బహుమతి. పబ్ను సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తాము. కౌన్సిలింగ్ ఇస్తాం. అవేర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేస్తాం. అన్ని పబ్లలో రాండమ్ గా చెక్ చేస్తున్నాం. అక్కడికక్కడే బ్లడ్, యూరిన్ టెస్టులు చేస్తాం. అన్ని పబ్ల మీద నిఘా పెడతాం. ఇలాంటి పార్టీలు గతంలోనూ జరిగి ఉంటుంది. 25 మందిని అరెస్ట్ చేశాం. 4 పబ్ ఓనర్స్ ఉన్నారు. ఒకరిని అరెస్ట్ చేశాము. 3 పరారీలో ఉన్నారు. గౌరంగ్ ఈ పార్టీకి డీజే ప్లేయర్, శేఖర్ మేనేజర్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు. కార్పొరేట్ ఆఫీసుల వద్ద అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం ఇలాంటి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతాం. ఇలాంటి వినాలంటే కూడా అంటే ఇట్ ఈస్ ఏ నోన్ ఆర్గనైజ్డ్ ఒక డ్రగ్ తీసుకొని వచ్చి ఇలాంటి ఒక పార్టీ చేయాలనేదే వీళ్ళ ఉద్దేశం. సో వాళ్ళ రోల్ ఇన్ ఆర్గనైజింగ్ ది పార్టీ. ఇక్కడ ఉన్న డీజే యాజ్ ఆఫ్ నౌ కన్సంప్షన్ కే ఉంది. ఇంకా ఇంట్రాగేషన్ మనము చేస్తున్నాము. వాళ్ళు పెడ్లర్ కూడా అయి ఉంటే ఆ ఎవిడెన్స్ దొరికితే దాని కింద కూడా పెట్టారు. ఇండియాలో వాళ్ళకి ఈ పర్టికులర్ కోడ్ అనమాట, ఈ ఫారెస్ట్ థీము, ఫారెస్ట్ ఆల్కెమీ అని చెప్తే అర్థమవుతుంది. వాళ్ళు ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇలాంటి పార్టీ అని. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పర్టికులర్ ఏ రోజు ఉందో ఆ రోజుకు ముందు తీసేసుకొని ఆ పార్టీకి ఎంటర్ అవుతారు. ఖచ్చితంగా అంటే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఏ కేసు వాళ్ళ మీద లేదు. ఇంకా వెరిఫై కూడా చేస్తున్నాము. ఫస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్లు అయితే లేదు. సో ఎక్కడైనా ఉండుంటే ఆ కేసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. డ్రగ్స్ కోసం చేస్తున్నారు కాబట్టి అతనికి ఆహ్వానం ఉంది. ఇట్లా డ్రగ్స్ చేసుకునే వచ్చేవాళ్ళు అలాంటి ప్రత్యేకంగా ఈ డీజే అని కూడా పిలిపించుకున్నారు బెంగళూరు నుంచి. సో హీ నోస్ దట్ సచ్ ఎ పార్టీ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ అండ్ హీ హెస్ గివెన్ స్పేస్ టు యూటిలైజ్ హీ స్పేస్ ఫర్ సచ్ ఎ పార్టీ. ఖచ్చితంగా ఆ లైసెన్స్ ఏముందో ఇలాంటి పార్టీ ఆర్గనైజ్ చేయకూడదు కాబట్టి పర్టికులర్ ఎక్సైజ్ లైసెన్స్ వాట్ ఎవర్ ఇస్ దే, అలాగే అమ్యూజ్మెంట్ లైసెన్స్ అదన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుండొచ్చు. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇప్పుడే వాళ్ళని అందరినీ అడుగుతున్నాము. ఇంకా ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు. సో ఈ పబ్లు కూడా గతంలో చేసి ఉండొచ్చు, అప్పుడు మన దృష్టికి రాలేదు. బట్ ఈ రోజు జరిగింది అంటే నిన్న జరిగిందంటే ఇది ఇంతకు ముందు కూడా జరుగుంటుంది కాబట్టి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అలాంటిది జరగకూడదు అనేది బేసిక్ మెసేజ్ టు ఆల్ పబ్స్. ఎస్, ఫస్ట్ అయితే మన తరపు నుంచి ఇప్పుడు వీళ్ళకి ఇక్కడే కౌన్సిలింగ్ చెప్తాము. నాట్ జస్ట్ బుకింగ్ కేస్, వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలి అడిక్షన్ ఉంటే అది కూడా చెప్తాము. అలాగే పర్టికులర్ కంపెనీస్కి అప్రోచ్ అయ్యి ఇంకా ఎవరైనా ఇక్కడ దొరకకపోవచ్చు బట్ దే మే బి అడిక్టెడ్ ఆర్ మేబీ అటెండింగ్ సచ్ పార్టీస్ ఎల్స్వేర్, అలాంటి వాళ్ళని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పడించాలని వాళ్ళు కూడా కోరుకుంటాము. సో దట్ మనం కూడా సపోర్ట్ ఇచ్చి ఆ పర్టికులర్ డే ఆర్గనైజ్ చేసి వాళ్ళని కూడా అందరినీ కూడా అవేర్నెస్ ఉండాలి. ఇలాంటి పార్టీస్కి వెళ్ళకూడదు, ఇది తీసుకోకూడదు. ఈ అవేర్నెస్ కూడా ఆల్ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయాలని వాళ్ళకి లెటర్ కూడా రాస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ర్యాండమ్ చెకింగ్ అనేది ఇప్పుడు కిట్స్లో ఉన్నాయి. టీజీ ఏఎన్బి కిట్స్ సప్లై చేసింది మనకు. సో ఎక్కడైనా ఇలాంటి మ్యూజిక్ లేకపోతే ర్యాండమ్గా మనం వెళ్ళిపోతాం. అక్కడే వాళ్ళని యూరిన్ కిట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ చెక్ చేస్తాం, తర్వాత మెడికల్కు కూడా పంపిస్తాం. సో ఇట్ ఈస్ ఏ టోటల్ సర్వైలెన్స్ ఓవర్ ఆల్ పబ్స్ ఉంటుంది. ర్యాండమ్గా ఏ పబ్కైనా మనం ఎప్పుడైనా వస్తాం అండ్ ఇలాంటి టెస్ట్ కూడా చేస్తాం. ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళ మీదే ఉక్కువాదతో చర్యలు తీసుకుంటాం. బుక్ చేసాం. యా, ఓకే, థ్యాంక్ యూ. యూజువలీ టికెటెడ్ ఈవెంట్స్ అయితే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సిందే. టికెటెడ్ ఈవెంట్స్ కాకుండా రెగ్యులర్ ఇప్పుడు ఏదో ఒక థీమ్ మీదే వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తారు, దానికే పర్మిషన్ అవసరం ఉంటుంది. ఎందుకంటే అది టికెటింగ్ ఈవెంట్స్ కాదు కాబట్టి. అదే ఏదైనా టికెటింగ్ ఈవెంట్స్ పెడితే ఖచ్చితంగా తీసుకోవాల్సింది. శ్రీధర్ డిఎస్పి టీజీన, అలాగే మన ఎస్ఓటి నుంచి అలాగే టి శ్రీనివాస్ అండ్ డి సంతోష్ కుమార్ ఇన్స్పెక్టర్, శ్రీ దాలి నాయుడు, శ్రీ సంజయ్ ఇన్స్పెక్టర్ ఎస్ఓటి, వెంకన్న రాయదుర్గం,
అండ్ హరిభూషణ్ రావు డిఐ రాయదుర్గం, వీళ్ళందరూ దానికి పాల్గొన్నారు అండర్ ది ఓవరాల్ సూపర్విజన్ ఆఫ్ సిపి సార్. దానికి ఎస్ఓటి డీసీపీ గారు, అడిషనల్ డీసీపీ గారు అందరూ కూడా దీంట్లో ఈ సూపర్వైజ్ చేయడం జరిగింది. సో అందరికి కూడా అభినందనలు చెప్తున్నారు. ఈ నంబరు హెల్ప్ లైన్ ఉంది. ఎవరైనా సరే ఈ డ్రగ్స్ పార్టీ జరుగుతుంటే, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఈ పీజీ హాస్టళ్ళు ఉండొచ్చు, ఇలాంటి పార్టీలు ఉండొచ్చు, వాళ్ళ స్కూళ్ళు ఉండొచ్చు, కాలేజీలు ఉండొచ్చు, వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే దీనికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఎవరు ఇస్తున్నారో కాన్ఫిడెన్షియల్గా వాళ్ళ పేరుని పెట్టడం జరుగుతుంది. అలాగే ఏదైనా హెల్ప్ కన్జ్యూమర్స్ ఆల్రెడీ అడిక్షన్లో ఉండి హెల్ప్ కావాలంటే కూడా ఈ నెంబర్కి చేస్తే అప్రాప్రియేట్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో కైండ్లీ పబ్లిక్ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మర్డర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. లక్ష్మీ నరసింహనగర్ ఎల్ఎన్ నగర్ లోని ఫిబ్రవరి నెలలో పుట్ట రాము సింగోటం రాము అనే వ్యక్తిని ఇంటి నెంబర్ 83/234/436 గల నివాసంలోని హత్యకు గురయ్యాడు. అయితే జూబ్లీ హిల్స్ పోలీసులు దర్యాప్తు జరిపి ఆ ఇంట్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని గుర్తించారు. ఇందులో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు ఖైరతాబాద్ మండలం రెవెన్యూ అధికారులు జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి, సిఐ, డిఐ సిబ్బంది పర్యవేక్షణలో మొత్తం బిల్డింగ్ ను సీజ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ మర్డర్ కేసులోని నిందితులుగా ఉన్నటువంటి తన ఫిరోజ్ అరెస్ట్ చేసి విచారణ చేయగా మాదాపూర్ లో ఉన్నటువంటి మరో కేసులో వీరికి జీవిత ఖైదీ శిక్ష పడింది. ఇప్పుడు అయింది కదా. ఈ రోజు జననేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా సిటీ సెంటర్ చౌరస్తాలోని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి విచ్చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ చెల్లా బాలరెడ్డి, జెడ్పీటీసీ నిమ్మల వెంకటేష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్లు కృష్ణ, విజయభాస్కర్ రెడ్డి, కె సురేష్ గౌడ్, పైలా శేఖర్ రెడ్డి, సోషల్ మీడియా సిద్ధేశ్వరచారి, మహంకాళి యాదయ్య, రాజ్ కుమార్, అజయ్, కాలకుమార్, కె సంతోష్, సైదులు, పరశురాం, విజయ్ రెడ్డి, సుభాష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జననేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. మహేశ్వరం నియోజకవర్గం మందమల్లమ్మ చౌరస్తాలోని మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెత్తుల్లా గ్రామంలో ఘోరం. ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి చక్ర టీవీ న్యూస్.